శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ ఫీల్డ్ అసిస్టెంట్ పై నోరు పారేసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ ను ఉద్దేశిస్తూ వాడికి ఎందుకంత కొవ్వు, నా దగ్గరకు ఎందుకు రాలేదంటూ ఎమ్మెల్యే అశోక్ దురుసుగా మాట్లాడారు. ఫీల్డ్ అసిస్టెంట్ రవికుమార్ పై ఎమ్మెల్యే అశోక్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రవిని తొలగిస్తున్నారని తెలియడంతో గ్రామస్తులు ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు. రవిని తొలగించవద్దని ఎమ్మెల్యేను గ్రామస్తులు వేడుకున్నారు. ఏం చేయాలో నాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదంటూ మహిళలతో ఎమ్మెల్యే అశోక్ దురుసుగా మాట్లాడారు. ఆడు బాగానే ఉంటాడు. మీరు చూడండి, ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు అనవసరంగా వ్యక్తులను కాపాడడానికి మీరు ప్రయత్నం చేయడం తప్పు. వ్యక్తులు మీరు కాపాడాల్సిన పని ఏమీ లేదు. వీడు కాకపోతే ఇంకొక ఫీల్డ్ అసిస్టెంట్ వస్తాడు, ఆడు వీడికన్నా బాగా చేయొచ్చు. ఆడి గురించి మీరు ఎందుకు రోడ్లు ఎక్కాలా? అమ్మా చూడండి, ఈ బదిలీలు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు తెలిసినంత బాగా మీకు తెలియదమ్మా. ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరు, దండాలం అశోక్ ప్రచారంకి వచ్చినప్పుడు ఎవరు పనులు పెట్టారో, వేరే పార్టీ వాళ్ళు వస్తే ఎవరు పనులు మానించి మరి మీకు మాస్టర్లు వేశారు, ఇవన్నీ నాకు తెలుసమ్మా. నేను 12 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాను. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు చెప్తావా? నాకు తెలియదా ఏం జరుగుతుందో ఫీల్డ్లోనూ? మీరెందుకు రోడ్డు ఎక్కాలా? మీకేట అవసరం? మీరు ఇంకో కంప్లైంట్ చెప్పారు, ఎస్ అది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. అది నేను తీసుకుంటాను అంటున్నాను కదా, అది నేను వేయిస్తానమ్మా. మీకే దాని గురించి ఏముంది, మీరు వాటి గురించి పట్టించుకోకండి. అలాంటివి ఏమైనా ఉంటుంది. ఎవరో ఒక వ్యక్తి తప్పు చేశారని చెప్పి మీరెందుకు సఫర్స్ అవ్వాలా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ పని జరగదు, అంతవరకు నేను గ్యారంటీ. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ అక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ పై నోరు పారేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గానికి సంబంధించి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఏదైతే 28 కంప్లైంట్లు రావడంతో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి దండాలం అశోక్ ఆయన మీద చర్యలు తీసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకుని ఆ గ్రామస్తులందరూ కూడా ఈ విషయంలో ఫీల్డ్ అసిస్టెంట్ కు సమర్థిస్తూ ఆయన మంచివాడు, అలా చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్తూ వేడుకోవడం కోసం ఏదైతే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి దండాలం అశోక్ ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళగా తప్పు చేసిన వాడిని మీరు ఎందుకు వంచేసి పోస్తున్నారంటూ అక్కడ ఉన్న వాళ్ళపై అసహనం వ్యక్తం చేశారు దండాలం అశోక్. అంతేకాదు ఇక ఫీల్డ్ అసిస్టెంట్ ను ఉద్దేశించి వాడు ఎందుకు ఇక్కడికి రాలేదు, వాడికి ఎందుకు అంత కొవ్వు అంటూ దురుసైన పదజాలంతో మాట్లాడి అక్కడికి వచ్చినటువంటి ప్రజలు, అదేవిధంగా ఎవరైతే మహిళలు వెళ్లారో వాళ్ళందరితో కూడా మాట్లాడినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే హల్చల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోలో ఎవరైతే ఎమ్మెల్యే దగ్గరికి ఫీల్డ్ అసిస్టెంట్ ను సపోర్ట్ చేస్తూ వెళ్లారో అసలు వెళ్ళినటువంటి మహిళల్లో ఒకరు ఈ వీడియోని రికార్డ్ చేసి బయటకు పంపించిన విధంగా కూడా మనకు తెలుస్తుంది. అసలు ఏదేమైనప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యేగా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వ పదవిలో ఉండి ఈ విధంగా మహిళలపై గ్రామస్తులపై దురుసుగా మాట్లాడడం చాలా వరకు ఆలోచించాల్సిన విషయం అని చెప్పి ప్రస్తుతం ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా పలువురు ఆయన ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన మీద అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూస్తున్నట్లయితే ఉద్యోగులు తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు, కానీ ఆయన ఏ తప్పు చేయకుండానే చర్యలు తీసుకుంటున్నారు అంటూ ఆ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో మేము రిక్వెస్టెడ్ గా ఎమ్మెల్యే గారికి మా విన్నపం చెప్పుకోవడానికి వెళ్ళాము, కానీ అక్కడికి వెళ్ళిన మమ్మల్ని కూడా దురుసుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రస్తుతం వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సామి, అలాగే సౌమ్య, మరి ఈ విషయంపై అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఏమంటున్నారు? కానీ ఫీల్డ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామస్తులు చెప్పిన విధంగా ఎవరో ఒకరు ఇద్దరు ఇచ్చేటువంటి కంప్లైంట్స్ పరిగణలోకి తీసుకుంటున్నారు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు అంటే నేను అసలు ఏ తప్పు చేయలేదని అర్థం. అదేవిధంగా గతంలో నేను ఒకసారి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. అయితే ఆయన ఎలాంటి రెస్పాండ్ అవ్వకపోవడంతో నా ప్రమేయం లేకుండానే గ్రామస్తులందరూ కూడా అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళినటువంటి గ్రామస్తుల్ని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్తూ ఆయన వచ్చి కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. సార్, రైట్, థ్యాంక్ యూ సౌమ్య.